మన పండుగతో ప్రయోగం చేయబోతున్నాం. ఇక్కడ నేనే చింపా వాడు తెలియదు కాబట్టి వాడితో అయితే చాయ్ అయితే తీసుకుంటాం. పడుతుంది 2 గంటల సేపు చూడాలి మనం. పండుగ సాధించాడు. సో హలో గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు 3D బ్లాగ్స్. సో ఈ రోజు వచ్చేసి అయితే మన పండుగతో ప్రయోగం చేయబోతున్నాం. అదేందో కాదు, మన నోట్ అయితే చిన్నగుంది. నోట్ అయితే చూడండి క్లారిటీ అవుతుంది. ఇక్కడ నేనే చింపా. వీళ్ళ ఇంట్లో అయితే కుక్క పిల్లలు అయితే చింపినాయి. ఇది మనం అయితే ఫెవిస్టిక్ కేసు అయితే అతికిచ్చినాం. చూడండి క్లారిటీ చూడండి కనిపిస్తుంది. ఇదైతే నోట్ అయితే చినిగింది అనమాట. సో ఈ నోట్ తీసుకెళ్ళి అయితే చాయ్ షాప్ లో అయితే వాడికి తెలియదు, మేము వాడికి చెప్పాము. వాటితో వస్తుండు బండి మీద, వాడికి తెలియదు కాబట్టి వాడితో అయితే చాయ్ అయితే తీసుకుంటాం. వాడిని అయితే డబ్బులు ఇవ్వంతాం. సో అంతే, వాడు రాగానే వీడియో తీస్తాం. నిజంగా నోట్ చినిగా ఉంది ఫ్రెండ్స్, జోక్ కాదు, సీరియస్ గా. ఇప్పుడే కట్టు చూడండి మీకు కనిపిస్తూనే ఉంటది, అది సంగతి. సో మన పండుగ అయితే ఇంటికి రావట్లేదు అనమాట. మనం వాళ్ళ ఇంటి దగ్గరలో పోతే వాడు రైల్వే స్టేషన్ లో ఉన్నాడు. వాడు అక్కడి నుంచి రావడానికి లేట్ అయింది. మనం అయితే ఫస్ట్ అయితే అక్కడికి పోయి ఉందాం. అక్కడ పోయిన తర్వాత అయితే వాళ్ళు వస్తున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్దాం. సో మనం అయితే సైకిల్ ఉంది, వసింగాడే సైకిల్ తెచ్చాడు. సైకిల్ అంటే బండి ఉంది కానీ మళ్ళీ సైకిల్ ఎలాగో కాళ్ళు వేసుకోవాలని సైకిల్ మీద వెళ్తాం, ఇద్దరు వెళ్తాం. సో అక్కడికి పోయిన తర్వాత పండుగను అయితే చూపిస్తాం ఎలా ఖర్చు పెడతాడు. అంటే అది ఒకవేళ నోట్ చెల్లపోతే ఎక్స్ట్రా 50 రూపాయలు తీసుకోపోతున్నాం గైస్. రెడీగా ఉన్నాయి. మనం సైకిల్ తీస్తున్నాం ఇప్పుడే. సింబాయ్ అయితే తాళం ఎత్తాడు. ఇప్పుడే తాళం ఇచ్చాడు సింబాయ్. చెప్పులు వేసుకుంటాడు. సో మన సైకిల్ మనం చూసారు కదా, వసంగాడు దొక్కాడు. అదే సైకిల్ మీద ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5 కిలోమీటర్స్ తొక్కాలి. 4.5 అనమాట. సరే, ఒక మనిషికి అయితే ఒక 20 నిమిషాలు అయితే పట్టవచ్చు ఇప్పుడు ఇద్దరు. మనమైతే మన సైకిల్ మీద అయితే వెళ్ళబోతున్నాం. పండు బాయ్ లేట్గా అయితే వస్తుండు. గేట్ అయితే మనకు పట్టట్లేదు. సో మన వసీం బాయ్ చాలా కష్టపడుతున్నా. మనమైతే ఆ రోడ్డు మీదకి వెళ్ళాక అయితే తీసుకున్నాం. ఎందుకంటే చాలా హార్డ్ ఉంటుంది, హైట్ ఉంటుంది, ఇదంతా ఎత్తుగడ్డ రోడ్డు. సో మేమైతే అందుకని తీసుకోవట్లే, ఆడదా దొక్కిపెట్టాను. సైకిల్ అయితే పక్క పోతుంది. ఎందుకు పక్క పోతుంది నాకైతే అర్థం కావట్లేదు. మనమైతే ఆల్మోస్ట్ రోడ్డు మీదకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి అయితే నేను తొక్కాలి. హౌసింగ్ బోర్డ్ దగ్గర ఎత్తలే, ఇక కరెక్ట్గా హౌసింగ్ బోర్డ్ దగ్గర అయితే ఎత్తాడు మరి వసీం బాయ్. కొద్దిగా దయగలడు. సో ఇప్పుడైతే రూట్ అయితే పర్వాలేదు. ఇందాక రూట్ అయితే చాలా దరిద్రంగా ఉంది, ఎందుకంటే తప్పం అనమాట. సో మనకి బండి ఉన్నా కూడా సైకిల్ ఎందుకు అంటారంటే హెల్త్, పెట్రోల్, పోలీసు వాళ్ళు. రూట్ బాగుందిగా. గైస్, నేను వసింగాడు అయితే సైకిల్ దొక్కుని ఆల్మోస్ట్ అగ్రహారం దాకా వచ్చాము. ఆయాసం వస్తుంది. అక్కడ వాటర్ తాగుతుంది ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర కరెక్ట్గా. సో ఇంకా పండుగ అయితే ఇంకా రాలేదు. వచ్చేసరికి ఒక 1/2 అవర్ పట్టిద్దంట. వాడి కోసమే వెయిటింగ్. గైస్, మేము వాటర్ తాగి ఎక్కి తొక్కుతున్నాం అంతే, చేయను పడ్డది. మీరు చూసుకోవచ్చు కరెక్ట్గా చేయను ఫుల్గా పెట్టి ఆ చేతులు చూసుకోండి గైస్, ఎట్ చేసుకుంటారు. ఒక్క నిమిషమే ఎక్కువ కూడా జస్ట్ అట్లా పెట్టి అట్లా అన్నాడు, ఎమ్మట ఆయిల్. సో మళ్ళీ బయలుదేరాం మేము. సో గైస్, పండుగ దాకా 1.5 గంట అవుతుంది. ఆడి కోసమే చూస్తున్నాం. ఇంకా రైతు దగ్గర ఇంటి ముందు కూర్చున్నాం. సింగాడు అయితే ఒక తొక్కాడు సైకిల్ని. అబ్బాయి చేయబడదు గైస్. ఖాళీగా ఉన్న సైకిల్ తీసుకుపోయి ఒక తొక్కాడు పెడిల్ని. కథం ముందు వెనక 2 బండి మనిషి పశువు కట్టడానికి అయితే ఇంకొక 1/2 అవర్, గంట పట్టొచ్చు. గంట పట్టి పక్క చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గంట సేపు ఇక్కడే కూర్చోవాలి. సో మన పండుగ అయితే వచ్చాడు అనమాట. వచ్చాడు 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 సేపటి తర్వాత చాలా అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే మనం చూసాం. సో తాగడిగా చివరికి అయితే వచ్చాడు. సో మన పండు బాయ్ ఇప్పించేది. పెట్రోల్ కూడా వాడే కొట్టించుకుంటూ, చాయ్ కూడా వాడే ఇప్పించాడు ఇప్పుడు. సో బండి ఆఫ్ చేస్తాం పక్కకి. వాడి దగ్గర అయితే డబ్బులు లేవంట. మనం ఏం చేద్దామంటే 200 కొట్టించిందా మీకోసం, తిరుగుదాం. ఇప్పుడు వాడే ఇప్పిస్తాడు డబ్బులు. దగ్గర నా దగ్గర నాయే ఉన్నాయి డబ్బులు, వాడే తీసుకుని వస్తాడు చాయ్. ఎందుకంటే వాడే ఇప్పించినందుకు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? పట్టుకో ఒరే, ఇప్పుడు నీకోసం బ్లాక్ డబ్బులు పట్టుకో. డబ్బులు పట్టుకొని పోయి చాయ్ తీసుకుని రా. పట్టుకో.
నువ్వు తెచ్చుకోపోరా పట్టుకొని చెప్పు నేను చెప్పాను. మన బండు బాయ్ అయితే డబ్బులు తీసుకున్నాడు, సాయి తీసుకుని వస్తాడు ఇలా. మన బండు బాయ్ సాయి ఇస్తాడు. What an intelligent boy. మన బండు బాయ్ చాయ్ తెచ్చాడు. చెప్పురా వాస్యం. ఈ సంగతి అదైతే చిరిగిన నోట్, అదైతే ఫస్ట్ అయితే అయినా చూడలేదు. ప్లాన్ మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నోటు మొత్తానికి అయితే చాయ్ తీసుకొచ్చాడు, పండు బాయ్ సాధించాడు. సో గాయస్ మన పండు అయితే మొత్తానికి అయితే చిన్నగా కాగితం చాయ్ తీసుకున్నాడు. వాడికి తెలీదు చాయ్ షాప్ వాడికి కూడా తెలీదు. మొత్తానికి అయితే తీసుకున్నాం, చాయ్ తాగేసాం. సో బాయ్ బాయ్ చెప్పండి ఇక. బాయ్ బాయ్ గాయస్.